తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలంలో రైతాంగానికి ఉన్న సమస్యలేంటి, ఆ సీడ్ కార్పొరేషన్ ద్వారా రైతులకు ఎలాంటి విత్తనాలు అందించారనే అంశానికి సంబంధించి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి. నమస్తే. నమస్తే. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికై మీరు సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సమస్యలు ఎలా తెలుసుకున్నారు, ఆ రైతాంగానికి ఎలాంటి విత్తనాలు సరఫరా చేశారు, అదే కోణంలో తెలంగాణ ఏదైతే కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా ఉన్నారో ఆ కిసాన్ కాంగ్రెస్ సంబంధించిన సమస్యలు ఎలా పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నారు? ముందుగా అంటే నేను కార్పొరేషన్ చైర్మన్గా నియామకమై సంవత్సరం కాలం గుర్తు చేసినందుకు మీకు మీ ఛానల్కి మా విత్తనాభివృద్ధి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను విత్తనాభివృద్ధి సంస్థ బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే నిజానికి విత్తనాభివృద్ధి సంస్థ అనేది రైతులను ఆదుకోవడం కోసం, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం, సబ్సిడీ ద్వారా ఇవ్వడం కోసం ఆనాడు ఏర్పాటు చేసినటువంటి సంస్థ. కానీ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ కంటే ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నమైనటువంటి. అంటే బిఫోర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలు అంటే రైతులంతా కూడా ఎగబడి కొనేటటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆ పరిస్థితి మారిపోయి విత్తనాభివృద్ధి సంస్థకు రైతాంగానికి దూరం అనేది పెరిగిపోయింది. మొత్తం పెరిగిపోయి పుట్టగొడుగుల్లా ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా బయటకు వచ్చి రైతులంతా కూడా ప్రైవేట్ కంపెనీలు చేసేటటువంటి అంగువారబాట్లకు, వాళ్ళు ప్రలోభ పెట్టేటటువంటి అడ్వర్టైజ్మెంట్లకు అన్నిటికి కూడా ఇదైపోయి వాళ్ళు ముందుకు వచ్చి ఈ సంస్థను క్రమంగా నెట్టేసినటువంటి పరిస్థితి. రెండు అంశాలు జరుగుతాయి. ఒకటేమో ప్రొడక్షను అంటే విత్తనోత్పత్తి, అట్లనే దాన్ని రైతులకు అందించడం అనేది. దీంట్లో ప్రొడక్షన్ చేపించినప్పటికీ కూడా రైతులకు విత్తనాలు అందించక దాన్ని మిగిలిపోయినటువంటి విత్తనాలను నాన్ సీడ్ కింద అమ్మేసి క్రమంగా సంస్థకు నష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి నుండి ఇవాళ మేము వచ్చిన తర్వాత మొత్తం అన్ని జిల్లాలు రైతులతోటి మాట్లాడి అన్ని జిల్లాలలో యూనిట్లను సమీక్ష చేసి అసలు ఏమైంది, దీన్ని ఎందుకు ఏర్పాటు చేసినాం, ఎందుకు దూరం అయింది, ఎందుకు మన విత్తనాలు వాడలేకపోతారనే దాన్ని పూర్తి సమీక్ష చేసుకొని ఇవాళ పోయిన రబీ నాకు ఒక సీజన్ వచ్చింది, ఈ ఖరీఫ్ ఒక సీజన్ వచ్చింది. ఈ 2 సీజన్లో కూడా గతంలో అమ్మిన దానికంటే కూడా ఎక్కువ నేను విత్తనాలు రైతులకు అందించినాం. ఎందుకంటే ఇది ప్రధానంగా రైతుల కోసం, రైతుల పంటలు పండించి ఆ విత్తనాలను మన రైతులకు అందించడం కోసం ఏర్పడిన సంస్థ కాబట్టి దానికి అనుగుణంగా ఇవల్ల అమ్మకాలు అనేది రైతులకు పెంచడం, నేరుగా రైతులకు కూడా సప్లై చేయడము. ఈ విత్తనాభివృద్ధి సంస్థ గతంలో ఎట్లుండేదో మళ్ళీ ఉంది అంటే తెలంగాణ విత్తనాలు వచ్చినాయి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను ప్రజలు క్రియేట్ చేసినాము. ఆ రకంగా వ్యాపారం అనేది అంటే అమ్మకాలు అనేది పెరిగింది. అయితే సార్ చెప్పండి, ప్రధానంగా గతంలో కంటే ఈసారి మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అమ్మకాలు అయితే ముమ్మరం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు పర్యటించారు. జిల్లాలు పర్యటించిన నేపథ్యంలో రైతులు అసలు మిమ్మల్ని ఏమడిగారు, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి విత్తనాలు అందించాలని అడిగారు, ఏ విత్తనాలు మీరు వారికి అందించారు? అంటే ఇప్పుడు విత్తనాభివృద్ధి సంస్థ అనేది యూనివర్సిటీ తయారు చేసినటువంటి నోటిఫై విత్తనాన్ని డెవలప్ చేసుకొని దాన్ని రైతులకు ఇస్తారు. అంతిమంగా రైతులు అడిగేది ఏంటంటే నాణ్యమైనటువంటి విత్తనం, దిగుబడి సమస్య రాకుండా ఉండేటటువంటి విత్తనాలు అడుగుతారు. ఇవాళ అనేక రకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ ఓన్గా సోర్స్ రీసెర్చ్ వెరైటీ అని చెప్పేసి అది ఎక్కడి నుంచి వస్తుందో దాని మూల విత్తనం ఏందో తెలియదు, ఏదో ఒక విత్తనాన్ని చేసి వాళ్ళు మా విత్తనాలు చెప్పేసి అనేక రకమైనటువంటి పేర్లు పెట్టుకొని రైతుల్ని ప్రభావితం చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితులలో ఇవాళ వాళ్ళు ఇచ్చే విత్తనాలైనా మేము ఇచ్చే విత్తనాలైనా కానీ దిగుబడి అనేది వ్యత్యాసం లేదు. గదే 28, 30 లేదా 32 హైయెస్ట్, మేము ఇచ్చేది కూడా గదే వస్తుంది. కానీ మా విత్తనం అనేది ఒక మూల విత్తనము, యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విత్తనం కాబట్టి దీనివల్ల నాణ్యత ఎక్కడ దెబ్బతిలేనటువంటి పరిస్థితి కార్పొరేషన్ ఉంటుంది. రైతులు అడిగినటువంటి సందర్భం ఏంటంటే గతంలో ఏపీ సీడ్ అంటే మేము పోయి తీసుకునే వాళ్ళం, లైన్లో బట్టి తీసుకునే వాళ్ళము. ఇది క్రమంగా మాకు దూరం అయిపోయింది కాబట్టి అన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చింది దాన్ని కొంటున్నాము అనేది ఇది వాస్తవ పరిస్థితి. ఇప్పుడు ఈ సంస్థకు రైతులకు మళ్ళీ దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేసాం. దాంట్లో కొంత సఫలమైనము, అట్లనే అమ్మకాలు పెరిగినాయి, రైతులకు ఒక నమ్మకాన్ని కలిగించేటటువంటి ప్రయత్నంలో మేము కొంచెం సక్సెస్ అయినాము. అంటే రానున్న రోజుల్లో పూర్తిగా తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారానే విత్తనాలు కొనే దిశగా ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు రైతులకు అందించే దిశగా? 100% ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో వరి అనేది పెద్ద పంట, అటు కాటన్లో ఎట్లాగో కార్పొరేషన్ అనేది ప్రొడక్షన్ లేదు. పోతే మిగిలినటువంటి కందులు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పెసర్లు, మినుములు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రొడక్షన్ చేపిస్తున్నాం. ఇప్పుడు
ఇది రాష్ట్రంలో మిగిలిన పంటలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ పంటలను కూడా మనం ఉత్పత్తి చేయించి తిరిగి రైతులకు అందించడం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మేజర్గా వరి, దాని తర్వాత శనగలు లేదా పల్లి ఇట్లాంటివి ఇస్తున్నాం. మిగిలిన మునిములు పెసరని కూడా తక్కువ క్వాంటిటీ చేస్తూ ఉన్నాం. ఇవి దాన్ని కూడా పెంచి ఒక వరినే కాదు మిగిలిన పంటలు కూడా ఉత్పత్తి చేయించి దాన్ని రైతులకు అందించడం కోసం చేయనటువంటి ఒక ప్రణాళిక తీసుకున్నాం. దాన్ని రబీలో ఖచ్చితంగా ప్రొడక్షన్ చేస్తాము. మిగిలిన విత్తనాలు కూడా ఇస్తాం. ఇవాళ మన దగ్గరనే కాదు, మనం చేసినటువంటి విత్తనోత్పత్తులు కూడా నేను ఏపీకి ఇచ్చిన ప్లస్ ఒరిస్సాకు కూడా నేను పంపిన. అట్లా జనరల్గా తెలంగాణ అనేదే సీడ్ హబ్. తెలంగాణలో విత్తనోత్పత్తి చేసుకొని ఈ తెలంగాణకు సరిపోని మిగిలిన రాష్ట్రాలకు మిగిలిన దేశాలకు కూడా పంపేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి తెలంగాణ విత్తనోత్పత్తి తెలంగాణ రాష్ట్రం. అందులో భాగంగానే మేము కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ధీటుగా మేము ఇవాళ విత్తనోత్పత్తి చేసి రైతులకు అన్ని రకాల విత్తనాలు ఒక ఎక్సెప్ట్ పత్తి తప్ప మిగిలిన అన్ని కూడా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో చేస్తాను. ఇప్పుడు మిర్చి అనేది కమర్షియల్, అది కొన్ని కంపెనీలు చేస్తే తక్కువ క్వాంటిటీ అది. కాబట్టి ఈ మిగిలిన పప్పు దినుసులు కావచ్చు, ఆయిల్ సీడ్స్ కావచ్చు, ఇటు ప్యాడీ, ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా ఈ విత్తనాభివృద్ధి సంస్థను ముందు తీసుకెళ్తాం. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఎందుకు సర్టిఫైడ్ విత్తనాలని అందించలేకపోతుంది? పూర్తి స్థాయిలో కంపెనీలన్నింటి కూడా తెలంగాణ సీడ్ కార్పొరేషన్ కంట్రోల్లో ఎందుకు లేకుండా పోయింది? అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలా, విత్తనాభివృద్ధి సంస్థ అనేది వేరే ప్రైవేట్ కంపెనీలు ఎలాగా చేస్తున్నారో మేము ఒక విత్తనాభివృద్ధి సంస్థను మేము విత్తనోత్పత్తి చేసి మేము కూడా సర్టిఫై చేపిస్తాం. ఇది ఇంతవరకు మా బాధ్యత. కానీ మిగిలిన సీడ్ కంపెనీలు అన్నీ కూడా మా కంట్రోల్ ఉండడం అనేది అది మాకు సంబంధం లేదు. ఇది కేవలం ఒక సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంటుంది గవర్నమెంట్ సంబంధించింది. సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి ఎవరైతే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు విత్తనోత్పత్తి చేస్తున్నారో వాళ్ళు సర్టిఫికేట్ చేసుకోవాలని కూడా చట్టంలో లేదు. అంటే 1966లో వచ్చినటువంటి చట్టంలో లొసుగులతోటి వల్ల కంపెనీలన్నీ కూడా పుట్టగొడుగులా వచ్చి వాళ్ళే సీడ్ సర్టిఫికేషన్ చేసుకొని వాళ్ళే ఓన్ R&D పెట్టుకొని వాళ్ళే రిసోర్స్ సీడ్ చేసుకొని వాళ్ళు బయట అమ్ముతున్నారు. అంటే ఇది విత్తనం మీద కంట్రోల్ అనేది లేదు, అది చట్టంలోనే లోపం ఉన్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విత్తనం మీద కంట్రోల్ ఉండాలంటే ఒక ఆలోచనతోటి రాష్ట్ర పరిధిలో విత్తన చట్టం తేబోతా ఉన్నది. అప్పుడు విత్తన కంపెనీలన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి, నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఒక అవకాశం ఉంది. ఇవాళ ఒక కంపెనీ ఇచ్చినటువంటి విత్తనము రైతు నష్టపోతే ఆ నష్టం ఇప్పించేటటువంటి ప్రొవిజనే చట్టంలో లేదు. కాబట్టి ఆ చట్టంలో లొసుగులను ఆసరా చేసుకొని ఇలా ప్రైవేట్ కంపెనీలు చెల్లెడు చేస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా రైతు ఏదైతే విత్తనం తీసుకుపోయిన నష్టపోతాడు, అంటే ఇతర ప్రైవేట్ కంపెనీల దగ్గర నుండి తీసుకుపోయిన నష్టపోతాడు. ఆ రైతు ఆ కంపెనీలను అడగలేకపోతాడు, నేను నష్టపోయాను, విత్తనాలు తీసుకుపోయి నాకు మొలకెత్తలేదు, దిగుబడి రాలేదని చాలా సందర్భాలు ఉన్నాయి. అదే రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉండే తెలంగాణ సీడ్ కార్పొరేషన్ దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది కదా కార్పొరేషన్. నేను అదే చెప్తున్నా. ఫస్ట్ అసలు విత్తన అభివృద్ధి సంస్థ ఏం చేస్తుంది, సీడ్ సర్టిఫికేషన్ ఏం చేస్తుంది అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. విత్తనాభివృద్ధి సంస్థ పరిధి కేవలం విత్తన ఉత్పత్తి చేసి తిరిగి రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన విత్తనాలు అందించడానికి చేసేదానికి విత్తనాభివృద్ధి సంస్థ ఉన్నది. ప్రైవేట్ కంపెనీలను సీడ్ సర్టిఫికేషన్ చేసేదంతా కూడా సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, కానీ చేపియాలని కూడా ఎక్కడ కూడా లేదు. వాళ్ళే ఓన్ సీడ్ సర్టిఫై చేసుకుంటారు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు. ఇలా విత్తనాభివృద్ధి అది మీరు అన్నట్లు ఎప్పుడు కంట్రోల్ అవుతుంది? విత్తనాభివృద్ధి సంస్థ అనేది అమ్మకాలలో ప్రైవేట్ వాళ్ళని ధీటుగా, అంటే మెజార్టీ సీడు విత్తనాలు అమ్మే దాంట్లో మెజార్టీ స్థానాన్ని కైవసం చేసుకుంటే ప్రైవేట్ కంపెనీలు అనేది కంట్రోల్కి వస్తాయి. అప్పటికి రాదు. ఇప్పుడు మా పర్సంటేజ్ ఎంత, మేము మా సామర్థ్యం ఎంత, ఈ రాష్ట్ర అవసరాలకు ఎంత విత్తనాలు కావాలనేది చూసుకున్నప్పుడు మేము ఎక్కువ స్థాయిలో మేము చేసుకోగలిగితే, అందించగలిగితే ప్రైవేట్ కంపెనీలు కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు నష్టపరిహారం విషయం అనేది రైతు అనేటువంటి నష్టం జరిగితే ఒక ప్రొసీజర్ అని ఉన్నది. కన్జ్యూమర్ కోర్టుకు పోవాలా, లేకుంటే కోర్టుకు పోవాలా. ఎంతమంది రైతులు కోర్టుకు పోగలుగుతారు? ఇలా కంపెనీని ఇలా హైకోర్టులు వేస్తే ఆ కంపెనీ సుప్రీంకోర్టు పోతాడు, రైతు ఏ రకంగా కొట్లాడుతాడు. కాబట్టి ఇవాళ మనం కాంపన్సేషన్ ఇమ్మీడియట్గా అందే విధంగా చట్టంలో ఏ రకంగా రూపొందించుకోవాలనేటువంటి ఒక ఎక్సర్సైజ్ నడుస్తుంది. దాన్ని ఇవాళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే రైతుకు నష్టపరిహారం అందించడానికి ఒక అవకాశం ఉంటుంది. లేకుంటే ఇప్పించడానికి ఎక్కడ కూడా స్కోప్ లేదు. ఇవాళ ములుగులో జరిగినటువంటి విత్తనోత్పత్తి మొక్కజొన్న ఏదైతుందో రైతులు దాదాపు 8 కోట్లు నష్టపోతే కంపెనీల మీద మనకు ఎలాంటి చేయడానికి లేనే లేదు చట్టంలో. కానీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పిలిచి మాట్లాడి రకరకాలుగా వాళ్ళను ఇది చేసి చివరకు నష్టపరిహారం ఇప్పించగలిగినాం. కానీ నిజానికి ఇప్పించేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మన జిల్లాలో నిజామాబాద్లోనే ప్యాడీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రకరకాల ప్రాంతాలలో దిగుబడి సమస్య వచ్చినప్పుడు ఊరోళ్ళు కంపెనీ వాళ్ళు మాట్లాడుకుని ఏదో ఆర్గనైజర్ మాట్లాడుకొని అక్కడికక్కడ దాన్ని క్లోజ్ చేసుకుంటారు. కానీ చట్టపరంగా ఇప్పించేటటువంటి ప్రక్రియ మాత్రం దాంట్లో లేదు, వెసులుబాటు లేదు. కాబట్టి అట్లాంటి దాన్ని ఇప్పుడు చట్టంలో పొందుపరుస్తూ ఉన్నాం.
అంటే ప్రైవేట్ కంపెనీలను ధీటుగా వాటిని కంట్రోల్ చేసే దిశగా మనము తెలంగాణ సీడ్ కార్పొరేషన్ విత్తనాలు ఉత్పత్తి చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు బైఫర్కేషన్ కంటే ముందు రైతులంతా కూడా విత్తనాభివృద్ధి సంస్థకు వచ్చి తీసుకుంటారు. అది 10 సంవత్సరాల్లో గడిచినటువంటి ప్రభుత్వం దీన్ని మొత్తం కిందికి నెట్టేసి ప్రైవేట్ కంపెనీలను ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి ఇది 10 సంవత్సరాల కాలంలో వెనుకపోయి వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు ఎకాఎకిన మేము విత్తనాభివృద్ధి సంస్థ పైకి వచ్చి మళ్ళీ వాళ్ళని డౌన్ చేయాలంటే కొంచెం సమయం అనేది పడుతుంది. అందుకే మేము ప్రతి సంవత్సరము గతంలో కంటే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ప్రొడక్షన్ పెంచినాం, సేల్ పెంచినాం. ఇది ఇట్లనే కంటిన్యూషన్ అయిపోతే ఇంకా టూ ఇయర్స్లో ఖచ్చితంగా విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలే రేపు రాష్ట్ర రైతాంగానికి అందించేటటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. చాలా మంది రైతులు ఏదైతే వ్యవసాయ యూనివర్సిటీలో అత్యధికంగా దిగుబడి వచ్చే విత్తనాల కోసం బడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి విత్తనాలు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా సప్లై చేస్తే రైతాంగానికి అధిక దిగుబడులు వస్తాయి కదా. అంటే మేము కూడా వ్యవసాయ యూనివర్సిటీతో మాట్లాడుతున్నాము. ఏదైతే రైతులు కోరుకుంటున్నటువంటి దిగుబడి వచ్చే విత్తనాలు ప్రైవేటులకు ధీటుగా ఇవాళ యూనివర్సిటీ విత్తనాలను తయారు చేసినటువంటి అవసరం ఉన్నది. ఆ తయారు చేసినటువంటి విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించేటటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీలు రకరకాల వెరైటీలను ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన తర్వాత రైతులకు అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. చివరిగా రైతాంగానికి ఏం చెప్తారు? అంటే నేను రాష్ట్ర రైతాంగానికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ప్రధానంగా ఇప్పుడు ఇదంతా విత్తన చుట్టే మీ చర్చ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే విత్తనాలు తీసుకునేటువంటి సమయంలో కంపెనీలు ప్రలోభపెట్టేటువంటి ప్రకటనలకు మోసపోయి విత్తనాలు ఏది పడుతుంది కొనకండి. ఈ రాష్ట్రంలో నాణ్యమైన విత్తనాలు అందించడానికి విత్తనాభివృద్ధి సంస్థ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఏ రకము ఏ వెరైటీ ఎంత ఉంది, ఎంత రైతులకు అవసరం ఉంటుంది, ఎక్కడ అవసరం ఉంటుంది అనేటువంటి ఒక ప్రక్రియ కంపెనీలతో కూర్చుని సమీక్ష చేసి ఆ దిశగా ప్రయత్నం చేసింది. కాబట్టి ఎవరికైనా విత్తనాలు దొరుకుతలేవు అనే సమస్య వస్తే సంబంధిత వ్యవసాయాధికారులకు లేదా మా సంస్థకు దృష్టి తీసుకొచ్చిన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏది పడితే అది దొరుకుతలేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చేది కొని నష్టపోకండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే ఏ విత్తనం కొనని ఖచ్చితంగా రిసిప్ట్ అనేది తీసుకోండి. ఆ రిసిప్ట్ లేకపోతే రేపు తెల్లారి పంట నష్టమైనప్పుడు వాళ్ళను డబ్బులు అడగడానికి వాళ్ళని మీద క్లెయిమ్ చేయడానికి ఎలాంటి స్కోప్ అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి విత్తనం అనేది ప్రధానమైనటువంటి అంశం. విత్తనమే సరి లేకపోతే వ్యవసాయం దెబ్బతింటుంది, రైతు కృషించిపోయి కుంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విత్తనం ఏదైతే మనం దాన్ని సెలక్షన్ చేసుకుంటామో ఆ రోజు నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. విత్తనాభివృద్ధి సంస్థ అట్లాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రైతులకు మంచి విత్తనాలు అందించేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఎవరికి ఎక్కడ విత్తనాలు అవసరం ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన విత్తనాలు దొరుకుతలేవు అన్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి లేదా మండలంలో ఉన్నటువంటి అధికారిని లేదా మా విత్తనాభివృద్ధి సంస్థను సంప్రదించినా ఖచ్చితంగా మీ విత్తనాలను అందించే ఏర్పాటు ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం. మొత్తంగా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విత్తనాభివృద్ధి సంస్థ ఉందో అది గతంలో ఫైబర్గేషన్ కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక విత్తనాలు సీడ్ కార్పొరేషన్ ద్వారా అందించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత పుంజుకుంటున్నాం. రానున్న రోజుల్లో ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా మరిన్ని రకాల విత్తనాలు అందించి రైతాంగానికి పూర్తి స్థాయిలో విత్తన సరఫరా చేసే దిశగా ముందుకెళ్తుంది తెలంగాణ సీడ్ కార్పొరేషన్ సంస్థ అని చెప్తున్నారు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అమేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. అదితో గంగారెడ్డి, RTV నిజాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.